టీ20 వరల్డ్ కప్లో సూపర్ 8 మ్యాచ్లకు టీమిండియా సిద్ధమైంది. గ్రూప్ స్టేజిలో 3 మ్యాచ్లు గెలిచి 6 పాయింట్స్ సాధించిన టీమిండియా 4వ మ్యాచ్ రద్దు అవడంతో 1 పాయింట్ దక్కింది. దాంతో 7 పాయింట్లతో గ్రూప్ ఏలో టాప్లో నిలిచిన భారత జట్టు సూపర్ 8కి అర్హత సాధించింది. ఈ క్రమంలో సూపర్ 8లో టీమిండియా 3 మ్యాచ్లు ఆడనుండగా మొదటి మ్యాచ్ని ఆఫ్ఘనిస్తాన్తో ఆడనుంది. ఈ మ్యాచ్ జూన్ 20న వెస్టిండీస్లోని బార్బడోస్లో కింగ్స్టన్ ఓవల్ స్టేడియంలో జరగనుంది. రాత్రి 8 గంటలకు ఈ మ్యాచ్ స్టార్ట్ కానుంది. సూపర్ 8లో ప్రతి మ్యాచ్ చాలా కీలకం. సెమీస్కి వెళ్లాలంటే 2 మ్యాచ్ల్లో అయినా టీమిండియా గెలవాల్సి ఉంది. కాబట్టి సూపర్ 8లో ఆఫ్ఘనిస్తాన్తో జరిగే మొదటి మ్యాచ్లో టీమిండియా గెలిస్తే సెమీస్కి వెళ్లడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఆఫ్ఘనిస్తాన్ జట్టు కూడా అంచనాలకు మించి గ్రూప్ స్టేజిలో విజయాలు సాధించి సూపర్ 8కి చేరింది. కాబట్టి ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగే ఛాన్స్ ఉంది. ఇక ఈ మ్యాచ్లో టీమిండియా తుది జట్టు చూస్తే రోహిత్ శర్మ, జైస్వాల్, విరాట్ కోహ్లీ, పంత్, పాండ్యా, జడేజా, అక్షర్ పటేల్, బుమ్రా, సిరాజ్, హర్షదీప్ సింగ్, సూర్యకుమార్ యాదవ్ ఉండే ఛాన్స్ ఉంది. సూపర్ 8 మ్యాచ్ కాబట్టి ఓపెనింగ్ భాగస్వామ్యం బలంగా ఉండాలి. అందుకే జైస్వాల్ని ఓపెనర్గా తీసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. శుభమ్ దూబేని పక్కన పెట్టే ఛాన్స్ ఉంది. ఓపెనింగ్ జోడీగా రోహిత్ శర్మ అలాగే జైస్వాల్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక కోహ్లీ ఎప్పటిలాగే ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్కి వచ్చే ఛాన్స్ ఉంది. ఇక గ్రూప్ స్టేజ్లో ఒక్క మ్యాచ్లో కూడా ప్లేస్ దక్కించుకోలేకపోయిన జైస్వాల్ సూపర్ 8లో ఛాన్స్ వస్తే అతను ఒత్తిడిని తట్టుకొని ఎలాంటి బ్యాటింగ్ చేస్తాడు, ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఎలా అందిస్తాడు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వెస్టిండీస్ పిచ్లు ఎక్కువగా స్పిన్కి అనుకూలిస్తాయి. కాబట్టి జైస్వాల్ అలాగే రోహిత్ శర్మ పవర్ ప్లేలో మంచి భాగస్వామ్యం అందిస్తే ఆ తర్వాత వచ్చే ఆటగాళ్లు జట్టు స్కోర్ని భారీగా పెంచడంలో ప్రయత్నం చేసే ఛాన్స్ ఉంటుంది. ఇక సూపర్ 8లో అందరి కళ్ళు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మీదే ఉన్నాయి. గ్రూప్ స్టేజిలో ఒక్క మ్యాచ్లో కూడా కోహ్లీ ఆకట్టుకోలేకపోయాడు. ఆడిన 3 మ్యాచ్ల్లో అతను 1, 4, 0 పరుగులకు అవుట్ అయ్యాడు. ఓపెనర్గా విఫలమయ్యాడు. ఇక 4వ మ్యాచ్లో అయినా బ్యాటింగ్తో రాణిస్తాడు అనుకుంటే కెనడాతో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దాంతో ఇప్పుడు సూపర్ 8లో కోహ్లీ ఫామ్లోకి వస్తాడా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. సూపర్ 8 లాంటి కీలక దశలో మ్యాచ్లు గెలిచి టీమిండియా సెమీస్కి చేరాలంటే కోహ్లీ ఖచ్చితంగా ఫామ్లోకి రావాలి. మరి ఆఫ్ఘనిస్తాన్ మీద కోహ్లీ ఎలాంటి ప్రదర్శన చేస్తాడు, పరుగులతో రాణిస్తాడా లేదా అన్నది చూడాలి. ఇక పంత్ మంచి ఫామ్లోనే ఉన్నాడు. గ్రూప్ స్టేజ్లో తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. సూర్యకుమార్ యాదవ్ కూడా 3వ మ్యాచ్లో హాఫ్ సెంచరీ చేసి ఫామ్లోకి వచ్చాడు. ఇక బ్యాటింగ్లో పాండ్యా అలాగే జడేజా కూడా రాణించాల్సి ఉంది. ఆల్రౌండర్లుగా వీరు బౌలింగ్తోనే కాకుండా బ్యాటింగ్తో కూడా పరుగులు అందిస్తే టీమిండియాకు మంచి స్కోర్ లభించే ఛాన్స్ ఉంది. ఇక ఈ మ్యాచ్లో టీమిండియా మొదట బ్యాటింగ్ చేస్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొదట బ్యాటింగ్ చేసి భారీ స్కోరు సాధిస్తే బౌలింగ్లో తర్వాత ఆఫ్ఘాన్ జట్టును కట్టడి చేయడానికి వీలుంటుంది. ఇక టీ20 వరల్డ్ కప్లో టీమిండియా బౌలింగ్లో అద్భుతంగా కనిపిస్తోంది. పేసర్లు హర్షదీప్ సింగ్, సిరాజ్, బుమ్రా సమిష్టిగా రాణిస్తున్నారు. జడేజా, అక్షర్ పటేల్ కూడా రాణిస్తే టీమిండియాకు తిరుగుండదు. ఆఫ్ఘనిస్తాన్ కూడా పటిష్టంగా కనిపిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ ఆ జట్టు బలంగా తయారైంది. కాబట్టి తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. మరి ఆఫ్ఘనిస్తాన్ లాంటి జట్టును మొదటి మ్యాచ్లోనే ఓడించి సూపర్ 8లో టీమిండియా విజయాన్ని నమోదు చేయాలని కోరుకుందాం.